మనం ఏదో సబ్జెక్ట్ వింటూ ఉంటాం. విన్నప్పుడు ఏమవుతుందంటే మనలాంటి ఊరికే ఈ తలకాయ తీసుకెళ్ళి గోడ పెట్టి కొట్టుకోవడం కాదు. మనం ఏదో సబ్జెక్ట్ వింటాం. ఆ సబ్జెక్టు మనం విన్నప్పుడు విన్న తర్వాత మననం చేసినప్పుడు కొన్ని సందేహాలు వస్తాయి. మనకు వచ్చిన సందేహాలు విన్న తర్వాత మనకు మననం చేస్తే కొన్ని మనకు వచ్చిన సందేహాలని పోగొట్టుకోవడానికి చేసే ప్రయత్నం మననం. సందేహాలు పోగొట్టుకోమనుకోండి, మనకు వచ్చిన సందేహాలు పోగొట్టుకోమనుకోండి, మన మీద మనకు విశ్వాసం కలగదు. మనకి ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కలగదో సాధన చేయలేము. సాధన చేయలేకపోతే తరించలేము. ఇప్పుడు సబ్జెక్టు మీరు లెక్కలు వింటున్నారనుకోండి, లెక్కల సబ్జెక్టు విన్నారు బాగా ఉంది. తర్వాత విన్న తర్వాత మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. మరి ఆ డౌట్స్ని తీర్చుకోవడం కూడా అది మననంతో సమానం. అప్పుడు ఏమవుతుంది, మీకు నాలెడ్జ్ క్లియర్ అవుతుంది. మీకు ఎప్పుడైతే అనుమానాలు వచ్చినాయో అనుమానాలు క్లియర్ చేసేసుకున్నారనుకోండి గురువు ద్వారా, అప్పుడు ఏమవుతుంది, క్లారిటీ వస్తుంది. మీకేమొస్తుంది, ఆ క్లారిటీ మీద ధ్యానం, అది మీ జిజ్ఞాస, దాని మీద ధ్యానం చేయాలి. అప్పుడు అందుకోవటం వైభవం అంతా. ఏ రోజు కాదు సందేహంతో ఏడ్చి వాళ్ళకి ఇంకా నిజ జిజ్ఞాస ఏంటి? అది కానీ రోజు అనుమానాలు పెట్టుకునే వాళ్ళకి ఇంకా ధ్యానం ఎక్కడ సాగుతుంది? ఏ గంటకి ఆ గంట అనుమానం. ఆ అనుమానాలు తీర్చుకుంటేనే కానీ మీరు ధ్యానం చేయలేరు. క్లారిటీ, స్పష్టత రావాలి. ఠాకూర్, మీరు దేవుణ్ణి ఎప్పుడైనా చూశారా? ఎవడు రామకృష్ణ అడుగుతాడు, ఎవడు నరేంద్ర అడుగుతాడు, ఈ కబుర్లు కాకరకాయలు వదిలేయండి, మీరేదో మంచి మాటలు చెప్తున్నారు, ఈ మాటలు వదిలేయండి, మీరు దేవుణ్ణి ఎప్పుడైనా చూచారా? నరేన్, నేను నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నాను, నువ్వు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నావు, అంత స్పష్టంగా నేను ఈశ్వరుని దర్శించాను నారాయణ. అది చాలా అడు జ్ఞానం గురించి రోజున మాట్లాడుతున్నాడు రామకృష్ణుడు. ఈ మాటలు నువ్వు పక్కన పెట్టండి, మీరు ఎప్పుడైనా ఈశ్వరుని చూచారా అంటాడు నరేన్. చూచాను, నేను నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నాను, నువ్వు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నావో అంత స్పష్టంగా నేను ఈశ్వరుని దర్శించాను. ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడి రామకృష్ణుడు. అది మీకు సందేహాలు పెట్టి, మీకు గురువుని ఆశ్రయించి, లేదా శాస్త్రాన్ని ఆశ్రయించి, ఓ అర్జున, నీ అహంకారాన్ని ఆలంబనంగా పెట్టుకుని బతుకు, శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని బతుకు. నువ్వు శాస్త్రాన్ని ఆధారంగా పెట్టుకుని జీవించు. ఎవడు ఎల్లయ్యో పుల్లయ్యో చెప్పాడని అలా జీవించకు, శాస్త్రాన్ని ఆధారంగా పెట్టుకు జీవించు. ఎల్ల అంటే ఎవడు ఆడ అహంకారం ఏదో చెబుతుంది, పుల్లయ్య అంటే ఎవడు ఆడ అహంకారం చెబుతుంది. వాడు అహంకారం నీ అహంకారం నడుపుతుందా? ఆడో గుడ్డివాడు, నువ్వో గుడ్డివాడు. గుడ్డివాడికి దారి చూపిస్తే ఎలా ఉంటుందో, ఒకటి అహంకారం ఇంకో అహంకారం మీద అలవాటు పడి బతికితే వాడి జీవితం కూడా అంతే.